Hi students, good morning all of you. Welcome to our TOEFL classes. Yesterday మనం లిజనింగ్ ప్రాక్టీస్ సెషన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్లో మనకి కొన్ని పిక్చర్స్ చూపిస్తారు. ఈ పిక్చర్స్ని చూస్తూ ఈ పిక్చర్స్లో ఉన్నటువంటి ఆ వింత సంఘటన ఏంటి, ఆ వింతైన విషయం ఏంటో మనం మన ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్లో తెలియచేయాలి. ఫస్ట్ పిక్చర్ ఏంటో చూడండి. ఈ ఫస్ట్ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది, ఇందులో ఉన్నటువంటి ఆ స్ట్రేంజ్ ఏంటి? The happy monkey jumps from star to star. The sky is filled with bright stars, the moon, and even Pluto, the planet. The monkey joyfully explores the playground in space, jumping through stars, moon, and the planets. The picture looks strange because there is a monkey moving in space. The happy monkey jumps from star to star. సంతోషంగా ఉన్నటువంటి మంకీ ఒక స్టార్ నుంచి మరొక స్టార్కి జంప్ చేస్తూ ఉంది. The sky is filled with bright stars, the moon, and even Pluto, the planet. ఆకాశం అంతా కూడా చాలా బ్రైట్గా ఉన్నటువంటి స్టార్స్తో నిండి ఉంది. మూన్ ఉంది, అలాగే ప్లూటో కూడా ఉంది. The monkey joyfully explores the playground in space. స్పేస్లో అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ ప్లేగ్రౌండ్లో మంకీ చాలా జాయ్ఫుల్గా తిరుగుతూ ఉంది. జంపింగ్ టు స్టార్స్, మూన్ అండ్ ద ప్లానెట్స్. అలా తిరుగుతూ అది మూన్స్ మీద, అలాగే స్టార్స్ మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ అన్నిటి మీద అది చక్కగా జంప్ చేస్తూ హ్యాపీగా తిరుగుతూ ఉంది. ద పిక్చర్ లుక్స్ స్ట్రేంజ్ బికాజ్ దెర్ ఈజ్ అ మంకీ మూవింగ్ ఇన్ స్పేస్. ఈ పిక్చర్ చాలా వింతగా ఉంది. ఏంటంటే, ఎందుకంటే ఒక మంకీ అనేది ఈ విధంగా స్పేస్లో ఆడుకుంటూ తిరగడం అనేది చాలా వింతైన విషయం. ఓకే స్టూడెంట్స్, ఈ పిక్చర్ సంబంధించినటువంటి ఈ స్పీకింగ్ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మీ టోఫెల్ నోట్స్లో రాసుకోండి. ఒక లైన్ కనిపిస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి స్ట్రేంజ్ థింగ్ గురించి ఏ విధంగా వివరించాలో ఒకసారి వినండి. The lion rides a roller coaster in a water park, making people very scared. But he is enjoying it as he has a huge smile on his face. The experience is both fun and exciting for the happy lion. A lion taking a ride in the water park is the strange part of the picture. The lion rides a roller coaster in a water park. Lion వాటర్ పార్క్లో రోలర్ కోస్టర్తో ఆడుకుంటుంది. మేకింగ్ పీపుల్ వెరీ స్కేర్డ్. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయపెడుతూ ఉంది. బట్ హీ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. కానీ అది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. లయన్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ వాటర్ పార్క్లో ఆడుకుంటుంది. యాజ్ హీ హ్యాజ్ ఏ హ్యూజ్ స్మైల్ ఆన్ హిజ్ ఫేస్. అది చాలా నవ్వుతూ ఉంది, దాని మొహం మీద మంచి స్మైల్ కూడా ఉంది. ద ఎక్స్పీరియన్స్ ఈజ్ బోత్ ఫన్ అండ్ ఎక్సైటింగ్ ఫర్ ద హ్యాపీ లయన్. అది చేస్తున్నటువంటి ఆటల వలన అది చాలా ఎగ్జైటింగ్గాను సంతోషంగా కూడా ఉంది. ఎ లయన్ టేకింగ్ ఏ రైడ్ ఇన్ ద వాటర్ పార్క్ ఈజ్ ద స్ట్రేంజ్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఆ స్ట్రేంజ్ విషయం ఏంటంటే, ఒక లయన్ వాటర్ పార్క్లో రైడ్స్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా వింతైన విషయం. ఓకే, ఇది మోడల్ ఆన్సర్. మోడల్ ఆన్సర్ అంటే మన ఈ పిక్చర్కి సంబంధించి ఇచ్చినటువంటి ఒక మోడల్ మాత్రమే. ఈ విధంగా మీరు సొంతంగా మరికొన్ని సెంటెన్సెస్ను కూడా రాయవచ్చు. నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్ట్రేంజ్ విషయం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. The elephants with big ears and trunks are enjoying the picnic as they are surrounded by colorful lollipop trees. Seated on a white bed sheet, they use their trunks to savor candy treats, creating a delightful scene. Elephants enjoying a picnic and lollipop trees look strange. The elephants with big ears and trunks are enjoying the picnic as they are surrounded by colorful lollipop trees. అక్కడ ఉన్నటువంటి ఎలిఫెంట్స్ రెండు కూడా పెద్ద పెద్ద చెవులతో ఉన్నాయి, అలాగే చక్కని ట్రంక్స్తో ఉన్నాయి. అవి రెండు కూడా పిక్నిక్కి వెళ్ళాయి. అక్కడ చుట్టూ లాలీపాప్ ట్రీస్ ఉన్నాయి, వాటన్నిటితో అవి ఎంజాయ్ చేస్తున్నాయి. సీటెడ్ అనే వైట్ బెడ్ షీట్, అవి రెండు కూడా ఒక వైట్ బెడ్ షీట్ మీద కూర్చుని ఉన్నాయి. దే యూజ్ దే ట్రంక్స్ టు సేవర్ క్యాండీ ట్రీట్స్. అక్కడ ఉన్నటువంటి
ఆ క్యాండీ ట్రీట్స్ తోటి అవి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. క్రియేటింగ్ ఏ డిలైట్ఫుల్ సీన్, చూడడానికి చాలా దృశ్యం అనేది చాలా డిలైట్ఫుల్గా అద్భుతంగా ఉంది. ఎలిఫెంట్స్ ఎంజాయింగ్ ఏ పిక్నిక్ అండ్ లాలీపాప్ ట్రీస్ లుక్ స్ట్రేంజ్. ఈ పిక్చర్లో వింతైన విషయం ఏంటంటే, స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, ఎలిఫెంట్స్ పార్క్లో ఒక పిక్నిక్ని ఎంజాయ్ చేయడం, అలాగే అక్కడ లాలీపాప్ ట్రీస్ ఉండడం అనేది స్ట్రేంజ్ థింగ్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్ట్రేంజ్ ఏంటో ఒకసారి తెలియచేయండి. The penguins are flying colorful kites against the bright blue sky in the sunny, sandy desert. A few are wearing sunglasses, relaxing, sipping cold drinks and enjoying their day out. What is strange is that human beings fly kites, not penguins, as shown in this picture. ఇక్కడ 2 పెంగ్విన్స్ ఉన్నాయి కదా. ద పెంగ్విన్స్ ఆర్ ఫ్లయింగ్ కలర్ఫుల్ కైట్స్ against the bright blue sky in the sunny and sandy desert. 2 పెంగ్విన్స్ ఉన్నాయి. ఈ 2 పెంగ్విన్స్ కూడా రంగురంగుల కైట్స్ అంటే గాలిపటాలని ఎగురవేస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మంచి బ్రైట్గా ఉన్నటువంటి ఆకాశంలో చక్కగా ఎండగా ఉంది, ఎందుకంటే అవి కాళ్ళు పెట్టుకున్నాయి కదా, అందువల్ల అక్కడ ఆ రోజు ఎండ. అలాగే కింద నేలంతా కూడా ఇసుకగా ఉంది, అంటే ఒక డెజర్ట్లో, ఒక ఎడారిలో మంచి ఎండగా ఉన్న రోజున ఒక మంచి బ్రైట్ బ్లూ స్కై ఉన్నప్పుడు ఆ 2 పెంగ్విన్స్ కూడా మంచి రంగురంగుల కలర్ఫుల్గా ఉన్నటువంటి కైట్స్ని ఎగరవేశాయి. ఏ ఫ్యూ ఆర్ వేరింగ్ సన్ గ్లాసెస్. ఒక చక్కగా అందులో ఉన్నటువంటి కొన్ని పెంగ్విన్స్ సన్ గ్లాసెస్ని పెట్టుకున్నాయి. రిలాక్సింగ్, సిప్పింగ్ కూల్ డ్రింక్స్. అవి చాలా రిలాక్స్డ్గా ఉండి కూల్ డ్రింక్స్ తాగుతున్నాయి. అండ్ ఎంజాయింగ్ దేర్ డే అవుట్. అవి ఆ రోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. వాట్ ఈస్ స్ట్రేంజ్ ఈజ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్లై కైట్స్. ఇందులో వింతైన విషయం ఏంటంటే, మనుషులు కైట్స్ని ఎగరేస్తారు, నాట్ పెంగ్విన్స్ కాదు. యాజ్ షోన్ ఈజ్ ద పిక్చర్. అంటే మనుషులు కాకుండా పెంగ్విన్స్ కైట్స్ ఎగరవేస్తూ ఎంజాయ్ చేయడం అనేది ఈ పిక్చర్లో ఉన్నటువంటి వింతైన విషయం. అలాగే మరి కొన్ని వింతైన విషయాలు కూడా ఉన్నాయి. మీరు సొంతంగా కొన్ని సెంటెన్సెస్ని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఆకాశంలో మబ్బుల పైన కొన్ని పెంగ్విన్స్ ఎగురుతూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఈ పిక్చర్ని చూసి ఇందులో ఉన్నటువంటి ఆ స్ట్రేంజ్ గురించి తెలియచేయండి, ఆ వింతైన విషయం ఏంటో. A bear is wearing a beach hat and is joined by 2 others in the snowy landscape. They engage in snowball fights, build snow castles, and enjoy sipping hot cocoa from icy mugs. The scene captures the joy of bears welcoming winters. Bears behaving like humans is the strange part of this picture. Bear is wearing a beach hat. అక్కడ ఒక బేర్ బీచ్ హ్యాట్ పెట్టుకుంది అండ్ ఈజ్ జాయిన్డ్ బై 2 others ఇన్ ద స్నోయి ల్యాండ్స్కేప్. అలాగే ఇంకొక 2 బేర్స్తో కలిసి అది ఒక మంచు ప్రదేశంలో ఉంది. దే ఎంగేజ్ ఇన్ స్నోబాల్ ఫైట్స్. అవి స్నోబాల్ తోటి ఆడుకుంటూ ఉన్నాయి, స్నోబాల్ ఫైట్ ఆడుతున్నాయి. అలాగే బిల్డ్ స్నో క్యాజిల్స్, మంచుతో కట్టినటువంటి కోటలు కడుతున్నాయి. అండ్ ఎంజాయ్ సిప్పింగ్ హాట్ కోకో ఫ్రమ్ ఐసీ మగ్స్. అలాగే అవి ఒక హాట్ కోకోని ఐసీ మగ్స్లో వేసుకుని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాయి. ద సీన్ క్యాప్చర్స్ ద జాయ్ ఆఫ్ బేర్స్ వెల్కమింగ్ వింటర్స్. ఈ సీన్ అంతా కూడా మనం చూస్తుంటే ఆ వింటర్ని వెల్కమ్ చేస్తున్నట్టుగా మనకి ఆ బేర్స్ సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బేర్స్ బిహేవింగ్ లైక్ హ్యూమన్స్ ఈజ్ ద స్ట్రేంజ్ పార్ట్ ఆఫ్ దిస్ పిక్చర్. బేర్స్ అనేవి అంటే ఎలుగుబంట్లు మనుషుల్లాగా సరదాగా ఎంజాయ్ చేయడం అనేది మనకి ఇందులో వింతైన విషయం. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన స్పీకింగ్ సెషన్. బేర్ ఈజ్ వేరింగ్ ఏ బీచ్ హ్యాట్. అక్కడ ఒక బేర్ బీచ్ హ్యాట్ పెట్టుకుంది అండ్ ఈజ్ జాయిన్డ్ బై 2 others ఇన్ ద స్నోయి ల్యాండ్స్కేప్. అలాగే ఇంకొక 2 బేర్స్తో కలిసి అది ఒక మంచు ప్రదేశంలో ఉంది. దే ఎంగేజ్ ఇన్ స్నోబాల్ ఫైట్స్. అవి స్నోబాల్ తోటి ఆడుకుంటూ ఉన్నాయి, స్నోబాల్ ఫైట్ ఆడుతున్నాయి. అలాగే బిల్డ్ స్నో క్యాజిల్స్, మంచుతో కట్టినటువంటి కోటలు కడుతున్నాయి. అండ్ ఎంజాయ్ సిప్పింగ్ హాట్ కోకో ఫ్రమ్ ఐసీ మగ్స్. అలాగే అవి ఒక హాట్ కోకోని ఐసీ మగ్స్లో వేసుకుని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాయి. ద సీన్ క్యాప్చర్స్ ద జాయ్ ఆఫ్ బేర్స్ వెల్కమింగ్ వింటర్స్. ఈ సీన్ అంతా కూడా మనం చూస్తుంటే ఆ వింటర్ని వెల్కమ్ చేస్తున్నట్టుగా
మనకి ఆ బేర్స్ సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బేర్స్ బిహేవింగ్ లైక్ హ్యూమన్స్ ఈజ్ ద స్ట్రేంజ్ పార్ట్ ఆఫ్ దిస్ పిక్చర్. బేర్స్ అనేవి అంటే ఎలుగుబంట్లు మనుషుల్లాగా సరదాగా ఎంజాయ్ చేయడం అనేది మనకి ఇందులో వింతైన విషయం. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన స్పీకింగ్ సెషన్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.